ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ మరియు ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన భారీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల వరకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ మరియు ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ చేస్తున్న శ్రేష్టమైన సేవలను ఆయన కొనియాడారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ నాయకులు వాకర్స్ అసోసియేషన్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు మరియు అన్ని ఏర్పాట్లు చేసిన ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ ఈరోజు దాదాపు 280 మందికి పైగా వాకర్స్ ప్రజలు వచ్చి వైద్యులను సంప్రదించి ఉచిత పరీక్షలు మరియు మందులు తీసుకున్నారని, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్రధాన లక్ష్యం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమేనని స్పష్టం చేశారు. తిరుపతి మరియు పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించగలుగుతామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు, ప్రకాశం పార్క్ వాకర్స్ అసోసియేషన్కు, అలాగే హాస్పిటల్ నుంచి విచ్చేసిన వైద్యులకు, నర్సులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ ప్రతిమ మాట్లాడుతూ తమ డాక్టర్లు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఇందులో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వైద్యులు, ఇతర సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రకాశం పార్క్లో ఏర్పాటు చేసుకోవడం, అందుకు డాక్టర్లు అందరూ కూడా పిలిచిన వెంటనే సహకరించిన డాక్టర్లందరికీ మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మనిషికి ఆరోగ్యం ఒకటే ప్రధానం, అన్నిటికంటే మించింది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం అనుకునేది అన్నీ చేయగలుగుతాం. మనం అనుకునేది చేయగలిగితే మనకు సాధ్యం కానిది ఏదీ లేదు. మనిషికి ఏమైనా చేసుకోవచ్చు. మొట్టమొదటి ప్రాధాన్యత మనిషి యొక్క ఆరోగ్యం. అది దినచర్యలో కూడుకున్న భాగం. చాలా మంది దీన్ని పాటిస్తున్నారు, కొంతమంది పాటించకుండా ఏదంటే అది ఎట్లంటే అట్లా చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, దినచర్యలో ఒక భాగంగా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన పనులన్నీ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని గురించి కూడా ఆలోచించుకుంటూ ఉంటే మనం ఉల్లాసవంతంగా సంతోషంగా ఉంటాము. తిరుపతి ప్రజలకు వాకర్స్ అసోసియేషన్లో ఇప్పుడు వస్తుండే వాకర్స్తో పాటు ఇంకా ఇంతమంది ఎక్కువగా ఇంకా ఇంత డబుల్గా వచ్చే విధంగా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇందాకనే అడిగారు. ఈ చిల్డ్రన్స్ పార్క్లో ఇదే విధంగా కొన్ని పార్కులలో కూడా అవసరాలు ఉన్నాయి. ఈ చిల్డ్రన్స్ పార్క్స్లో ఎక్విప్మెంట్స్ అంతా 20 ఏళ్ళు అయింది, పాడైంది. వాటిని కొత్తగా మార్చాలన్నారు. అది కూడా ఖచ్చితంగా కూడా మార్చేదానికి ఎస్టిమేట్ వేసి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. క్రితం ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాస్ తెల్లార్తోనే ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఎంతగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున మరియు వాకర్ సొల్యూషన్ తరఫున ఫెస్టివల్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాకర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.